నమస్తే సార్, మీ పేరండి? కృష్ణమోహన్ అండి. కృష్ణమోహన్ గారు ఏం చేస్తుంటారు సార్ మీరు? నేను ప్రైవేట్ స్కూల్ టీచర్ని. ప్రైవేట్ స్కూల్ టీచర్. ఈసారి రాష్ట్రంలో ఎవరు ముఖ్యమంత్రి అయితే ఆ రాష్ట్ర అభివృద్ధి బాగుంటుందని మీరు అనుకుంటున్నారు సార్? మేము జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్నామండి. మేమే కాదు, ఉపాధ్యాయులు ఎవరు ప్రభుత్వ ఉద్యోగులు కూడా, ఉద్యోగస్తులు కూడా అందరూ వ్యతిరేకించిన వాళ్ళే తప్ప సమర్థించిన వాళ్ళు ఎవరు ఉండరు. సామాన్యులు, ఉద్యోగస్తులు అందరూ చాలా ఇబ్బంది పడ్డారు. భవిష్యత్తులో ఇబ్బంది పడతారనే నమ్మకం మాకు, ఎందుకంటే గురువులుగా మాకు అందరికీ మేము గెస్ట్ చేయగలము, ఆ విషయంలో డౌట్ లేదు. ఏ ఉపాధ్యాయుడిని అడిగినా ప్రభుత్వాలు ఎన్నో చూసాం మేము. ప్రజల క్షేమాన్ని కోరేటటువంటి ప్రభుత్వాలు ఎలా ఉంటాయన్నది కూడా మేము గెస్ట్ చేయగలము. మేధావి వర్గ విద్యావంతులైనటువంటి వాళ్ళు అయితే మాత్రమే దాని విలువ తెలుసుకోగలరు. ఎవరు పడితే వాళ్ళు నాయకులు అయిపోతారు, వాళ్ళు ఏదో డబ్బులు కొట్టి పెట్టో ఏదో విధంగా గెలుస్తారు, కానీ అది సాధ్యం కాదు. అవి అలాంటి ప్రభుత్వాలు నిలబడవు, ఎప్పుడో అప్పుడు కూలిపోతాయి. కాబట్టి మేధావర్గం అయినటువంటి మేధావంతులు అంటే అనుభవజ్ఞులైనటువంటి నాయకులు ఉంటే రాష్ట్రమైన దేశమైనా బాగుపడుతుంది. సార్, యాక్చువల్గా మీరు టీచర్ అంటున్నారు, చాలామంది పాపం టీచర్ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు 5 సంవత్సరాల నుంచి. ఏటా మెగా డిఎస్సీ చేస్తారని చెప్పి చెప్పారు కదా జగన్మోహన్ రెడ్డి గారు. ఈ ప్రభుత్వ టీచర్ల విషయంలో ఆయన అసలు వైఖరి ఎలా ఉంది సార్? ఎందుకని ఆయన వైఖరి ఎలా ఉందంటారు? అసలు మెగా డిఎస్సీలు అనే పెట్టేది దేనికండి? ఉపాధ్యాయుల్ని సెలెక్ట్ చేస్తారు. పిల్లల్ని గొప్ప విద్యావంతులు అవ్వాలంటే గొప్ప విద్యావంతులైనటువంటి ఉపాధ్యాయులే రావాలి. కానీ రిజర్వేషన్ ప్రకారంగా అట్టడి వర్గం వాళ్ళు కూడా విద్యావంతులు అయిపోయి వాళ్ళకు పోస్ట్ సంపాదిస్తారు. మేధావంతుడైన వాడికి ఉద్యోగం రాదు. అలాంటి వాళ్ళు ప్రైవేట్ పాఠశాలల్లో పనిచేస్తారు. కానీ వాళ్ళని ప్రైవేట్ పాఠశాలలో తీర్చిదిద్దేటువంటి విద్య ప్రభుత్వ పాఠశాలలో అందటం లేదు. అందుకని లక్షలు ఖర్చు పెట్టి ప్రైవేట్ స్కూల్లో చదివించుకుంటున్నారు. కానీ నిజంగా వాళ్ళు ధనవంతులని మేము అనటం లేదు. అక్కడ మా పిల్లల భవిష్యత్తు పాడైపోతుంది, ఎక్కడైతే బాగుపడతారు అని చెప్పి వాళ్ళు రెక్కముక్క కష్టం చేసుకొని వాళ్ళ డబ్బులన్నీ ఇక్కడ పెడుతున్నారు. వాళ్ళ డబ్బులతో మేము బ్రతుకుతున్నాము. కాబట్టి మా ధర్మాన్ని మేము నిర్వర్తిస్తున్నాము. కానీ మాకన్నా ఎక్కువ జీతాలు, మాకన్నా డబల్స్, లక్షలు, ₹1,50,000, ₹1,50,000 దాకా అసిస్టెంట్లు, ఎస్జిటీలు డబ్బులు సంపాదించుకొని కారుల్లో మా ముందే తిరుగుతున్నారు. మేము ఎంత కష్టపడుతున్నామో మాకు తెలుసు, వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో వాళ్ళకి తెలుసు. కానీ ప్రజలకి ప్రైవేట్ పాఠశాలల్లో మా మీదే నమ్మకం ఉంది. కాబట్టి మేమందరం ఒకటైతే మా ప్రైవేట్ పాఠశాలలో ఇక్కడ ఉపాధ్యాయుల్లో తారతమ్యాలు అయితే ఉన్నాయి. మేము ప్రభుత్వ ఉపాధ్యాయులమని వాళ్ళు అనుకుంటారు. కానీ ఉపాధ్యాయులు అందరూ ఒకటే, వాళ్ళు చెప్పేది మేము చెప్పేది అంతా ఒకటే. వాళ్ళు చెప్పిన పుస్తకాలే మేము చెప్తాము. కానీ ప్రజలకి మా మీద నమ్మకం ఉంది. మేమందరం ఈ ప్రభుత్వం మార్చగలము. మేమందరం మా ప్రైవేట్ ఉపాధ్యాయులు అందరూ ఒకటైతే ఏ ప్రభుత్వాన్నైనా మార్చగలము. నిమిషాల్లో మేము కూల్చగలము. మా రాష్ట్రం అంతా మా ఉపాధ్యాయులు యూనియన్, మా సంఘాలు అంటూ ఏర్పడలేదు. ఏర్పడితే మాత్రం మేమందరం ఏ ప్రభుత్వాన్నైనా నిమిషాల్లో మేము కూల్చగలము. ఈ 5 సంవత్సరాల్లో ఈ విశాఖపట్నం పరిస్థితి ఎలా ఉంది? ఈ ప్రభుత్వం వచ్చాక అధ్వానంగా ఉంది, అంతకన్నా ఇంకేం చెప్పలేము. అధ్వానం ఈ విశాఖపట్నమనే కాదు, అన్ని గ్రామాలు అయితేనేంటి, మండలాలు అయితేనేంటి, జిల్లా క్వార్టర్స్ అయితేనేంటి, అన్నీ అధ్వానంగానే ఉన్నాయి. ఎక్కడ చెప్పండి. లైవ్లో ఉన్నాండి, ఒక్క నిమిషం. మరి మాట్లాడతారా మీరు? ఎవరో చేయమన్నారండి, మీ ఛానల్ మాది. ఎవరో చేయమన్నారండి, మాది స్టేట్ గురించేనండి మేము మాట్లాడుతున్నాం. ఆయన ఉద్యోగ సమస్యలు చెప్తున్నాడండి. మీరు అడిగారు, మేము చెప్పామంతే. అంటే లైవ్లో ఉన్నాం కదా, ఆపొచ్చండి అది.